హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ బై స్పందన. సో ఇంకా ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ వీడియో అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఇల్లు ఎలా ఉంటే మన రోజు ఎలా స్టార్ట్ అవుతుంది అంటారు కదా. ఇల్లు చూసి ఇల్లాలని చూడాలి అని మన పెద్దలు ఊరికే అనలేదు. ప్రతిరోజు రొటీన్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్గా ఉండాలి. ఇంకా ఊరికెళ్ళేసి వచ్చేసిన కాబట్టి ఇంకా హౌస్ క్లీనింగ్ అంటే చాలా పని పడింది. ఇంకా నైటే ఇంకా ఆయిల్ ర్యాక్స్ షెల్ఫ్ అదంతా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే అన్నీ నీట్గా సర్దేసి పెట్టేసిన. ఆయిల్ ఇంకా షుగర్ సాల్ట్ ఎవ్రీథింగ్ అన్నీ మంచిగా రీస్టాక్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంత రీస్టాక్ చేసిన తర్వాత చాలా నీట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు. అందుకే ఇంకా వచ్చిన దగ్గర నుంచి మొత్తం క్లీనింగ్ పనిలో పెట్టేసుకొని హౌస్ వర్క్ అంతా క్లీన్గా రెడీగా 2 డేస్లో అయితే ఫినిష్ చేసేసుకున్నా. ఇంకా డస్ట్ కూడా చాలా ఉండే, హౌస్ అంతా క్లీన్గా పెట్టేసుకున్నాను. ఇంత క్లీన్గా ఉంటే అసలు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు అయితే ఇడ్లీ పెడుతున్నాను. ఇడ్లీ తినక చాలా డేస్ అవుతుంది. ఇంటి దగ్గర ఉన్నా కానీ ఇడ్లీ అయితే ఇక్కడ ఉంటే ఇంట్లో పిల్లల కోసం రెగ్యులర్గా చేసేదాన్ని. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా మనం వచ్చినామని ఇంకా ఏదో ఒకటి మమ్మీ పూరియో చపాతీయో అలా ఇంకా ఒక్కొక్కసారి ఇంకెక్కువ ఈసారి ఏమైందంటే రెగ్యులర్గా బయట నుంచి బోండా తెప్పించుకొని తిన్నాను. మా జున్ను కూడా బోండా అంటే చాలా ఇష్టము. సో అట్లా ఇంకా ఈ సాంబ్రాణి హోల్డర్ ఉంది కదా, మా మమ్మీ అయితే ఇచ్చిందనమాట. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళ కోసం తీసుకుంది. సో ఇంకా మా మమ్మీ నాకు కావాలి మమ్మీ ఇంకా అంటే సరే అని ఇచ్చేసింది అనమాట. సో ఇంకా లాస్ట్ టైమే తెచ్చుకునేదాన్ని, అప్పుడు మర్చిపోయినా. ఇంకా ఇప్పుడైతే సాంబ్రాణి పెట్టేసి దాంట్లో పెట్టేసిన. నాకైతే మంచిగా అనిపిస్తుంది. నేను రెగ్యులర్గా సాంబ్రాణి అయితే వేస్తా, కాకపోతే దాని హోల్డర్ వేరే ఉంటుండే. ఇప్పుడు దీంట్లో అయితే పెట్టిన. ఇంకా చూసిరా మా పిల్లలు అది పెట్టడం ఆలస్యము. మా జున్ను అయితే అది కావాలి నేను ఆడుకుంటా అంటే ఇంకా చేసేది ఏం చేయలేక ఇచ్చేసిన. ఇక్కడ అదే అడుగుతున్నాడు కావాలనేసి. ఇంక ఇచ్చేసిన తర్వాత కాసేపు వరకు అయితే దాంతోనే ఆడుకున్నాడు. వాటర్ వేసిన దాంట్లో అబ్బా ఎందుకు లేని ఫుల్ ఆగమాగం చేసేసిండు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ పెట్టేసిన, పల్లి చట్నీ కూడా చేస్తున్నాను. ఇంకా ఈలోపు వీళ్ళిద్దరు ఫైటింగ్ స్టార్ట్. మార్నింగే ఇద్దరు కొట్టుకోవడం అయితే స్టార్ట్ చేసేసారు. పిల్లలు ఉంటే అసలు హాలిడేస్ అయిపోయినాయని ఫుల్ హ్యాపీ ఉంది. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయని నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకా మా బాబుకి అయితే మండే నుంచి స్కూల్ స్టార్ట్ అనమాట. సో ఇంకా మండే నుంచి నాకు రెగ్యులర్గా పని ఉంటుంది ఇంకా. సో అట్లా నాకు పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది. నేనైతే పల్లి చట్నీ చాలా సింపుల్ వేలో చేస్తాను. తాలింపు కూడా ఏం వేయను, జస్ట్ పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయిస్తా ఖచ్చితంగా. వెల్లుల్లి ఇంకా ఉప్పు జీలకర్ర వేసేసి దాన్ని అయితే గ్రైండ్ చేసేసుకుంటా అంతే. తాలింపు వేయను. తాలింపు వేయకుండా కూడా చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ తాలింపు వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తేనే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇంక ఇట్లా చేస్తే మాత్రం టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు. సో అలా ఇంకా ఇడ్లీ కూడా ముగ్గురం అయితే పెట్టేసుకున్నాము. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, నేను ఇంట్లో చేసి వెళ్ళిపోయిన తర్వాత 1 మంత్ అవుతుంది. నేను ఎగ్జాక్ట్ 11th వెళ్తే మళ్ళీ 11th వచ్చాను. ఈ 1 మంత్లో అనేది టేస్ట్ చేంజ్ అయిపోయింది. స్మెల్ కూడా కొంచెం ముక్క వాసన అంటారు కదా, సో అట్లా స్మెల్ వచ్చింది. నాకైతే అట్లనే అనిపించింది. ఇక్కడ కూడా నేను బాగానే ఉంటుంది కదా, కొన్నది కదా అని అనుకున్నా. నేను చేసింది అలానే స్మెల్ వచ్చింది, కొన్నది కూడా అలానే స్మెల్ వచ్చింది. ఇడ్లీ కూడా తినలేకపోయినా నేను. మా ఖుషి అయితే ఆ స్మెల్కే తినలేదు పాపం. ఇంకా నేను జున్ను అయితే తిన్నాము, కానీ ఖుషి అయితే తినలేము. సో అలా మా మార్నింగ్ రొటీన్ అనమాట. బ్రేక్ఫాస్ట్కి ఇంకా ముగ్గురం కూర్చొని అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాము. ఖుషి అయితే తినలేదు, మేమైతే తిన్నాము. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ మినీ వ్లాగ్. యాక్చువల్గా ఇది మినీ వ్లాగే, కాకపోతే నేను ఫుల్ లెంత్ వీడియో చాలా రోజులు అవుతుంది పెట్టక, అప్లోడ్ చేయక అనేసి దీన్ని ఫుల్ లెంత్ వీడియోలాగా పెడుతున్నా. సీ యూ, బాయ్ గైస్.